తృప్తి పొందుతాడు. అందుకే కదండి గడ్డి బరకేస్తే పొంగిపోతాడు ఆయన. అది ఆ బ్రహ్మతత్వం మనకున్నటువంటి లక్షణం. అటువంటి మహానుభావుడు పసిపిల్లవాడి రూపంలో గణపతి ఉన్నట్టే జిజ్ఞాసువు ఎప్పుడు ఇవి ఉండాలి అంటే చెప్పడం కుదరదు. భగవంతుడి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఏ వయసులో వస్తుందండి అని నన్ను అడిగారు అనుకోండి, అసలు బతికున్నన్నాళ్ళు రాకపోవచ్చండి అంట. అదేంటండి అంత మాట అంటారు అన్నారనుకోండి, నేనండమిటి పోతన గారు అన్నారు, చచ్చుచు పొట్టుచున్ మరల చెర్విత చెర్వినలైన వారికి జెచ్చర పొట్టునే పరుడు చెప్పిననైన నిజెచ్చరైన ఏమిచ్చిననైనా కానలకు ఎగిననైన హరిప్రబోధములు. వాడి అరణ్యాలకెడితే మాత్రం ఎన్ని జన్మలెత్తితే మాత్రం పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చయనం జహసంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అనలేడు. వాడు పుడుతుంటాడు చస్తుంటాడు, పుడుతుంటాడు చస్తుంటాడు. ఒక్కొక్కడి జన్మకి ప్రయోజనమే ఉండదు. తినడానికి బతుకుతాడు, తిన్నందుకు పడుకుంటాడు, పడుకున్నందుకు లేస్తాడు, తింటాడు, తిన్నాడు కాబట్టి మళ్ళీ పడుకుంటాడు, అంతే. ఎప్పుడో ఊపిరి ఆగిపోతుంది. కాబట్టి ఎప్పుడు వస్తుందండి ఈశ్వరుడి గురించి తెలుసుకోవాలి అంటే? దానికి ఏం 18 ఏళ్ళకి ఓటు హక్కు వచ్చినట్టు ఇన్నేళ్ళు వస్తే తెలుసుకోవాలని ఉంటుందని ఏమి ఉండదు. 5 ఏళ్ల పిల్లాడికి రావచ్చు, 50 ఏళ్లప్పుడు రావచ్చు, ఇంకా ఊపిరి ఆగిపోయే ముందు రావచ్చు. జిజ్ఞాసువుగా మారడం అన్నది ఎప్పుడు వస్తుందో ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి ఈ స్తోత్రం ఎవరికి? ఇప్పుడు ఈ స్తోత్రం చదువుకుంటే పెళ్ళి అవుతుందండి అన్నాను అనుకోండి, అది పట్టుకెళ్ళి మీరు మీ అబ్బాయి 3-7 వాడికి ఇవ్వరుగా. వాడికి ఎందుకు? ఎవరికి ఇస్తారు? ఏదో పెళ్ళి అవ్వలసిన వయసు ఉండి ఇంకా పెళ్ళి అవ్వకపోతే ఆ స్తోత్రం ఇచ్చి చదువుకోమంటారు. జిజ్ఞాసు అవ్వడానికి మీరు జిజ్ఞాసు అవుతారండి, ఈశ్వరుడి గురించి తెలుసుకోవాలన్న కుతూహలం కలుగుతుంది అని నేను అన్నాను అనుకోండి. ఇప్పుడు ఎవరు చదవాలి ఈ స్తోత్రం? ఎవరు చేయాలి ఈ ప్రార్థన? ఈ శరీరం ఉన్న ఎవరైనా చదవాలి కదా. కాబట్టి ఇప్పుడు శంకర భగవత్పాదులు ఇచ్చిన ఈ స్తోత్రం, ఈ ప్రార్థన ఎవరికి? అందరికీ. అందరికీ అయితే అందులో ఒత్తులు ఎక్కువ ఉంటే పిల్లలు ఎలా చదువుతారు? కాబట్టి ఆ ప్రార్థన ఎలా ఉండాలి? అందరూ చదివేటట్టు ఉండాలి కదా. దాని ప్రయోజనం అదైతే మీరు జిజ్ఞాసువు కొరకు ప్రధానంగా ఉద్దేశించి ఉంటే, జిజ్ఞాసు ఏ వయసులో ఉంటాడో మీకు తెలియకపోతే, ఎవడు ఎప్పుడు జిజ్ఞాసు అవుతాడన్నది చెప్పడం కుదరకపోతే, ఎప్పుడు ఎవడైనా చదువుకునేటట్టుగా ప్రార్థన ఉండాలి. పైగా జిజ్ఞాసువుగా తయారు చేసేదై ఉండాలి చదువుకుంటే. కాబట్టి ఆ శ్లోకాలు అంత అందంగానే పెడతాయి. పసిపిల్లలు, చిన్నపిల్లలు కూడా చదువుకోవడానికి వీలుగా ఆయన రచన చేశారు. శంకరులకి చేతకాక ఆయన తలుచుకుంటే ఎంత పెద్ద పెద్ద శిఖరిణీ వృత్తంలో శ్లోకాలు వేశారు ఆయన. సౌందర్యలహరంతా శిఖరిణి. అటువంటి శ్లోకరచన చేయగలిగినటువంటి శంకర భగవత్పాదులు ఇంత చక్కటి స్తోత్రాన్ని అందించడానికి కారణం, మనుష్య జన్మ ప్రయోజనం అందరూ పొందడానికి వీలుగా తాను ఉపకారం చెయ్యాలి జగద్గురువుగా. ఇది వారి యొక్క కర్తవ్యతానిష్ట. అందుకని అవినయమపనయ విష్ణో, ఆయన ప్రార్థనలో అడిగిన మొట్టమొదటి మాట అవినయమపనయ విష్ణు. ఇప్పుడు ఈ స్తోత్రం ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు? ఏదో ఒక రూపాన్ని అడగాలి కదండి. మీతో నేను అన్నానుగా, చక్కెర బొమ్మగా సముద్రంలోకి వెళ్ళినట్టు మీరు ఒక రూపం మీద దృష్టి పెడితే క్రమంగా రూపాన్ని చూసి 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 మీకు ఈ రూపం ఏమవుతుంది? అంతటా కనపడడం మొదలెడుతుంది. పూజా మందిరంలోనే నా ఈశ్వరుడు ఉన్నాడండి అని నేను అన్నాను అనుకోండి, నా భక్తి ఒక స్థాయిలో ఉన్నట్టు. నేను ఎవరిని అర్చిస్తానో, నేను ఎవరిని పూజిస్తానో వాడు నాకు అంతటా కనపడుతున్నాడు అనుకోండి. నమశ్చోరాయచ శిష్ప్యాయచ భీన్యాయచ శిఖత్యాయచ ప్రవాహ్యాయచ. ప్రవాహంలో, మెరుపులో, మేఘంలో, విద్యుత్తులో, దొంగలో అంతేకాని ఓ కర్రా ఇంత దూరం నాతో వచ్చావు, నేను పైకి ఎక్కడానికి సాయపడ్డావు, నేను గోడ దాటడానికి ఉపయోగపడ్డావు, నిన్ను వదిలి వెళ్ళిపోతే నేను కృతజ్ఞుడు అయిపోతాను, నువ్వు రా అని కర్ర పట్టుకెళ్ళే ప్రయత్నం చేస్తే మళ్ళీ ఇటే పడిపోతాడు కదా. మీరు ఒక మూర్తిని పట్టుకోవడం అన్నది ఎంతసేపు అంటే అంతటా వాడే ఉన్నాడని తెలుసుకునేంత వరకే. అంతేకాని ఇదే ఈశ్వరుడు అని చెప్పడానికి కాదు. ఇదే ఈశ్వరుడు కాడు, అంతటా అదే అనడానికి అది పనికొస్తుంది. ఇది ఉపాసన. కాబట్టి ఇప్పుడు షట్పదిలో మీరు ఎవరిని పూజిస్తున్నారో ఆ మాట మీరు అనడానికి బెంగెట్టేసుకుని మేము అనకూడదండి ఆ మాట అనకూడదు. ఆ స్వరూపం అంతటా వ్యాపించినదై ఉన్నది అది. అందుకే విష్ణు అంటూ మొదలెట్టారు ఆయన. ఆయన ఎవరిని సంబోధించి మొదలుపెట్టారు?
విష్ణు విష్ణు అంటే వ్యాపకత్వము కలిగినవాడు, అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నవాడు. నేను మీతో మనవి చేశానే, ఒక బంగారమే ఆభరణములైనట్టు ఆ ఒక్క ఈశ్వరుడే ఇన్నిగా ఉన్నాడు. కానీ ఆ ఒక్కడే ఉంటే ఇన్నిగా కనపడడానికి కారణం మాయ. ఈ మాయ తొలగడానికి ఆయన కాళ్ళు పట్టుకుంటున్నాడు. కాబట్టి ముందు అసలు సంబోధన ఎవరిని? విష్ణు. ఇప్పుడు ప్రార్థన కాబట్టి మీరు అడగాలి ఆయన్ని ఏదో ఒకటి. ఏమడుగుతున్నారు శంకరులు? మొదట ఇది మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. జిజ్ఞాసు చెయ్యడానికి వీలైన గొప్ప ప్రార్థన ఇది. కాబట్టి ఇప్పుడు ముందు ఏం అడగాలి? నాకు ఎప్పుడు ఈ శరీరం ఉండేట్టు చూడు, ఆరోగ్యం ఉండేట్టు చూడు, మంచి పిల్లలు పుట్టేటట్టు చూడు. ఇవన్నీ అర్థార్థి వాళ్ళలో కడతారు. ఇప్పుడు ఆయన అంటున్నారు, అసలు నీకు మనుష్య జన్మ యొక్క ప్రయోజనం సిద్ధించడానికి ముందు ఏది ఉండాలో దాన్ని అడగడం నేర్పుతున్నారు. నువ్వు ఇలా చేసుకో అన్నారనుకోండి, మీరంత పెద్దవారు ఏంటంటాం మనం కదండి. అందుకని ఆయనే చేస్తున్నానంటారు. ఇది శంకరుల ఔదార్యం. కాబట్టి ఆయన అన్నారు, అవినయమపనయ విష్ణో. విష్ణో ముందు విష్ణుమూర్తిని పిలిచారు. విష్ణు భగవానుణ్ణి విష్ణు స్వరూపంగా ఈశ్వరుణ్ణి ఆయన అర్థిస్తున్నారు. ఇక్కడ విష్ణు అని నేను అన్నప్పుడు మళ్ళీ ఒక అనుమానం ఉంటుంది. జ్ఞానమిచ్చేత్ మహేశ్వర, జ్ఞానదాత మహేశ్వర. లోకంలో ఏదో అదేంటి, మనకి ఆరోగ్యం కావాలనుకోండి, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. సూర్యుడికి రోజు నమస్కారం చేస్తే ఆరోగ్యం కలుగుతుంది. సూర్యుడికి నమస్కారం చేయడం అంటే ఎనింటికి చేయడం కాదు. కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. ఇప్పుడు నేను సభకు వచ్చేటప్పటికి మీరు వచ్చారనుకోండి, మర్యాద. మీ అందరు వచ్చే వరకు నేను కూర్చున్నాను అనుకోండి, కొంచెం తేడాగా ఉంటుంది అదేదో కదా. అలాగే సూర్యుడు వేళపట్టున వచ్చేస్తుంటే ఆయన కన్నా ముందు మీరు ఆయనకి నమస్కరించడానికి యోగ్యంగా ఉండి నమస్కరిస్తే సూర్యుడికి నమస్కరించినట్టు. అంటే మీరు స్నానాదులు పూర్తి చేసుకుని సూర్యోదయం అవుతుంటే సూర్యబింబాన్ని చూసి ఈ మాంసనేత్రముతో చూడగలిగిన ఏకైక ఈశ్వర స్వరూపం తండ్రి నీకు నమస్కారం అని మీరు ఆర్తితో నమస్కరిస్తే ఆయన మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. అంతేకాని 8ంటికి లేచి 9ంటికి నమస్కారం పెడతానంటే కృతఘ్నఘ్నాయ దేవాయ. కృతఘ్నుడివి కనుక ఆయన వచ్చినా లేవలేదు కాబట్టి బాగుతూనే ఉంటాడు కదండి. అప్పుడు మళ్ళీ వరుణయాగాలు అవి చేసుకోవాలి. కాబట్టి ఇది జిజ్ఞాసు చెప్పవలసినటువంటి శ్లోకాలు కదా ఇప్పుడు శంకరాచార్యులు వారు ఇస్తున్నవి. కాబట్టి ఆయన ముందడిగినది ఏదంటే అవినయమపనయ విష్ణు. మరి ఆరోగ్యం సూర్యుడిచ్చినట్టు జ్ఞానాన్ని శివుడిచ్చినట్టు కదా చెప్తారు. మరి విష్ణువుని జ్ఞానం ఇమ్మని ఎలా అడుగుతున్నారు? జిజ్ఞాసు అడిగేది జ్ఞానాన్ని కదా, ఈశ్వరుడు గురించి తెలుసుకునేటటువంటి శక్తిని కదా. దానికి శివుణ్ణి ప్రార్థన చేయాలి కానీ విష్ణువుని ప్రార్థించడం ఏమిటి? అంటే శివకేశవులని 2 లేవు, ఉన్నది ఒక్కటేనే కదా నేను తలగొట్టుకుంటున్నది. అయినా పోని శివ అంటే వచ్చిన నష్టం ఏమిటి? విష్ణు అనడం ఎందుకు? అంటే మీరు ఒకటి జ్ఞాపకం, ఇంత గహనంగా ఇంత గంభీరంగా మాట్లాడతారండి ఆయన. విష్ణువు కేవలము స్థితికారుడు అంటే కేవలము మిమ్మల్ని రక్షించేవాడు మాత్రమే కాదు, ఆయన మహానుభావుడు, జ్ఞానప్రదాత. అసలు లోకంలో జగద్గురు అన్న మొట్టమొదటి బిరుదునామం పొందినటువంటి వాడు శ్రీ మహావిష్ణువే. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణ భగవానుడికే జగద్గురు అని పేరు. ప్రస్థానత్రయంలో భగవద్గీతని బోధించినవాడు కృష్ణ పరమాత్మ. ఆయన ఇవ్వకపోవడం ఏమిటి జ్ఞానాన్ని? మీరు ఆ కాలడీ వెళ్ళి చూస్తే శంకర భగవత్పాదుల యొక్క ఆరాధ్య దైవం, కులదైవం శ్రీకృష్ణ భగవానుడు. ఆయన యువతలకి తీసుకొచ్చి ఆ నదిలో, పూర్ణానదిని యువతల బొడ్డుకి తీసుకొస్తున్నప్పుడు అమ్మగారి కోసమని కృష్ణ భగవానుడి దేవాలయం కొట్టుకుపోతుంటే, ఏమయ్యా మీ వాళ్ళందరూ కొలిచారు, నేను నా వరదల్లో వెళ్ళిపోతోంది గుడి, స్వామి నిన్ను తెచ్చి ఇక్కడ పెట్టుకుంటానని ఒడ్డుకు తెచ్చి ప్రతిష్ఠ చేసుకున్నారు శంకరాచార్యుల వారు. పరమకృష్ణ భక్తుడైన మహావైష్ణవుడు శంకరాచార్యుల వారు. అటువంటి అసలు శంకరాచార్యుల వారి జీవితంలో చేసిన మొట్టమొదటి స్తోత్రమే కనకధార, లక్ష్మీదేవిని ఉద్దేశించి చేసింది. ఇచ్చిన ప్రార్థనల్లో మకుటాయమానం షట్పది శ్రీ మహావిష్ణువుని ఉద్దేశించి చేసింది. కాబట్టి కృష్ణుడిగా జ్ఞానం ఇచ్చినవాడు విష్ణువుగా మీకు జ్ఞానం ఇవ్వడని ఎందుకు అనుకుంటున్నారు? విష్ణువేగా కృష్ణుడు. అయినప్పుడు మీకు ఎందుకు ఇవ్వరు? నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని చెప్తున్నావా లేదా? పైగా నారాయణుడు వ్యాసుడే కదా వేద విభాగం అంతా చేసినవాడు. రేపు గురు పూర్ణిమ అంటే ఏమిటి? గురు పూర్ణిమ నాడు చేసేటటువంటి పూజ వ్యాస భగవానుడికే చేస్తారు, అందుకే దానికి వ్యాస పూర్ణిమ అని పేరు. కాబట్టి అటువంటి
వ్యాస భగవానుడిగా వచ్చినవాడు శ్రీ మహావిష్ణువే. కాబట్టి ఆయన మీకు ఈ జ్ఞానం ఇవ్వగలడు. కాబట్టి విష్ణువుని పిలిచి ప్రార్థన చేస్తున్నారు ఆయన. ఇందులో అరమరిక లేదు. చక్కగా నువ్వు ఇలా చెయ్యి మనకి నేర్పుతున్నారు. ముందు ఏం కావాలని అడుగుతావో తెలుసా? అవినయ అపనయ అవినయమును దూరము చెయ్యి. ఎంత పెద్ద మాట అండి అది. నిజంగా నాకు వినయమును ఇయ్యి అని అడగలేదు. వినయమును ఇయ్యి అంటే ఏమిటి? దాని అర్థం లేదనే కదా. నాకు వినయాన్ని కటాక్షించు అంటే నాకు వినయం లేదు అనే కదా. అసలు నాకు వినయం లేదు అన్నవాడు ఈశ్వరుణ్ణి ప్రార్థించే ఉద్దేశం ఉండదు వాడికి. ఇంకా ఆయన్ని నేనేటంటే అడిగేది అంటాడు. ఏది ఉందని తెలుసుకున్నవాడైతే ప్రార్థిస్తాడు. అవినయం ఎక్కువగా ఉందండి, నాకు అహంకారం ఎక్కువగా ఉందండి అన్నవాడైతే స్వామి ఇది తీసేవయ్యా అని అడుగుతాడు కదండి. దీనివల్ల నేను బాధపడుతున్నాను, ఇది నాకు ఉండకూడదు నా దగ్గరుంది, ఇది పోవాలనుకున్నవాడైతే జిజ్ఞాసు. ఏది ఉండకూడదో తెలుసుకున్నాడు. అసలు ఉండకూడని ఏది తన దగ్గర ఉందో అది తెలుసుకోకుండా ఉన్నవాడు అహంకారంతో ఉన్నవాడు నాకు అహంకారం ఉంది అంటాడండి ఒక్కనాటికి అంటాం. కాబట్టి జిజ్ఞాసు అయితే అవినయం ఉందని తెలుసుకొని ఉండాలి, అంతేగాని వినయం ఉందని బుకాయించాడు. అవినయమే నాకు ఉందంటాడంటే అవినయము అంటే వినయము లేకుండుట. వినయము లేకపోవడం అన్నది నాకుంది, వినయం లేకపోవడం అన్నది నాకుందంటే ఇప్పుడు నాకేముంది? అహంకారం ఉంది. దీన్ని ఏం చేస్తావు? అపనయ ఉపనయ అంటే దగ్గరికి తీసుకురావడం, ఉపనయనము అంటే గురువుగారికి సమీపానికి తీసుకెళ్ళడం, ఉపవాసము ఉపనయనము ఉపవాచకము, వాచకమునకు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఉపవాచకము. ఉప అంటే దగ్గరికి తీసుకెళ్ళడం, దూరంగా చేసేయడం. అపనయ విష్ణు, ఓ శ్రీ మహావిష్ణు నన్ను అవినయమునకు దూరము చెయ్యి అంటే నన్ను దేనికి దూరంగా ఉంచుతావు? అహంకారమునకు దూరముగా ఉంచు. నాకు ముందు ఏది కలగాలో తెలుసా స్వామి? నాకు వినయాన్ని కటాక్షించు. నీకు వినయం ఇవ్వడము అంటే కొత్తగా ఇచ్చేది ఏమి ఉండదు ఇంకా వినయం ఇవ్వడానికి. ఇప్పుడు పగలు రావాలండి, ఏం జరగాలి? చీకటి పోవాలంతే. పగలు కొత్తగా రావడం ఉండదు, ఉన్న చీకటి పోతే పగలు. తమసోమా జ్యోతిర్గమయ, చీకటి పోతే వెలుతురు. సూర్యుడు వస్తే చీకటి ఉండదు, సూర్యుడు లేకపోతే వెలుతురు ఉండదు. అది వస్తే ఇది ఉండదు అంతే. ఇది ఎందుకుంది? అది లేకపోవడం వల్ల ఉంది. అది వచ్చిందనుకోండి ఇది ఉండదు. వినయం వచ్చిందనుకోండి అవినయం ఉండదు. కాబట్టి ఉన్నదేది? అవినయమే ఉంది. అసలు ఏమండి నాకు చాలా అహంకారంతో బాధపడుతున్నానండి అని ఎవరైనా అన్నాడు అనుకోండి, మీరు వెంటనే ఓ పూలదండో పంచెల చాపో ఇవ్వాలండి. ఆ మాట ఒక్కనాటికి అంటాం. ఎవ్వరు చెప్పినా అందులో మీరు పొరపాటునో గ్రహపాటునో భగవంతుడి గురించి ప్రసంగాలు చేస్తే మీకు వచ్చి చెప్పేవన్నీ అవే ఉంటాయి. ఏం చెప్తారో, మేమండి గుడి కట్టాం, మేమండి ఏడాదికి 2 బస్తాలు ధాన్యం ఇస్తాం, నువ్వు బతికున్న నాళ్ళు అన్నం పెట్టాడు ఈశ్వరుడు, మరి దానికి ఏం చెప్తావు? లేకపోతే నేనండి అక్కడ ఫోటో పెట్టించాను, నేను ఇక్కడ మెట్లు కట్టించాను, నేను ఇక్కడ పేరు రాయించాను. ఎప్పుడు నీ చేశా అనేవాడే కానీ అయ్యా నాకు నాది ఏముందండి ప్రపంచంలో, నేనంటూ చేసింది ఏమీ లేదు, కానీ నాకు ఎంత అహంకారం నాదని, ఈ అహంకారం పోవడానికి ఏమైనా మార్గం ఉందా అండి అని అడిగేవాడు మీకు ఎక్కడా కనపడ్డాడు. శంకరులు ఇది గుర్తించారు. అసలు ముందు పల్లంగా ఉంటే కదండి నీరు నిలబడ్డం. ఎత్తుగా ఉన్నదాని మీద మీరు ఎన్ని నీళ్ళు వస్తే నిలబడతాయి? ముందు అసలు వినయం వస్తే ఏదైనా వచ్చి నిలబడుతుంది. అసలు సమస్త విద్యల యొక్క ప్రయోజనం ఏమిటో తెలుసా అండి? వినయమే. ఆ వినయం అన్నది లేకపోతే ఎన్ని చదువులు ఉండనివ్వండి అవి నిరర్ధకమే, అవి పనికొచ్చేవి కావు. అందుకే గురువుకి శిష్యుడికి మధ్య ఉండేటటువంటి అనుబంధంలో మొదటి చెప్పే మాట ఏమిటంటే గురువు గారికి వినీతుడు, శిష్యుడికి వినీయుడు. అంటే వినయాన్ని గురువుగారు నేర్పుతారు, శిష్యుడు గురువుగారి దగ్గర వినయం నేర్చుకుంటాడు. అసలు నేను ఎంతటి వాడినండి, నాకు ఏం తెలుసండి అని మీరు అనగలిగారు అనుకోండి చాలు, మీరు తరించడానికి కావలసిన ప్రధానమైన లక్షణం మీ దగ్గర ఉంది అని గుర్తు. నాకు తెలియకపోవడం ఏమిటండి అన్నారనుకోండి, నాకు తెలుసుకోవలసిన అవసరం ఏముందండి అన్నారనుకోండి చాలు, ఎంత ప్రమాదం